అంటే ఇప్పుడు అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఆడవాళ్ళని ఎక్కడైనా అదే మా ఫిన్లాండ్లో అయినా ఎక్కడైనా అదే చాలా ఎక్కువ అదే డిమాండ్స్ ఉంటాయి ఆడవాళ్ళ పైన. అది ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు లుక్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ వంట ఉండొచ్చు, డ్రెస్సింగ్ ఉండొచ్చు, ఇల్లు ఎలా పెట్టుకుంటారని ఉండొచ్చు, మళ్ళా పిల్లలు ఉన్నారా లేదా అని ఉండొచ్చు, పెళ్ళి అయిందా లేదా అని ఉండొచ్చు, ఏదైనా ఉంటుంది. అప్పుడప్పుడు వేరే మనుషులు ఆడవాళ్ళ మీద చాలా అదే గట్టిగా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అదే నువ్వు ఇలా కాదు, నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, అలా ఉంటున్నావు. జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ, జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. దానివల్ల మళ్ళా అదే చాలామందికి అదే నేను సరిపోనని భావన, ఫీలింగ్ వస్తుంది. నేను మంచిదాన్ని కాదు, నేను సరిపోను అని ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ దానికోసం అదే నాకు ఏం చెప్పాలని ఉంది, ఇప్పుడు ఒక మనిషి ఈ ప్రపంచంలో ఉండడానికి ఛాన్సెస్ ఏమిటి అంటే, ఒక మనిషి పుట్టడం, ఆ వ్యక్తి పుట్టడం అన్న ఛాన్స్ 0 దగ్గర ఉంటుంది, అంటే ఆ ప్రొబబిలిటీ. సో అప్పుడు మనం అనుకోవాలి, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు చాలా విలువమైన మనిషి, విలువ చాలా ఉంది, జీవితానికి విలువ ఉంది, ప్రతి వ్యక్తికి చాలా విలువ ఉంది. సో ఇప్పుడు బయట నుంచి ఎవరైనా ఏం చెప్పినా, అదే అబద్ధాలు ఎక్కువ చెప్తే ఆ తర్వాత మనం అవి నమ్ముతాం. కానీ మనకి ఆ ఒక్క నిజం మన మైండ్లో తెలియాలి, అదే మనం చాలా విలువైన మనుషులం. బయట నుంచి ఎవరు ఏం చెప్పినా అది అదే ప్రతిసారి తిట్టులు అలా ఏమైనా ఎవరైనా చెప్తే అది అసలైతే అబద్ధం. అది మన విలువని తగ్గిస్తుంది కానీ అది తగ్గించకూడదు. ఓకే, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు. ఒకవేళ బయటి వారు ఎవరైనా ఏదన్నా తక్కువ చేసి మాట్లాడినా అది మనకి మనం మన విలువని తగ్గించుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి, చాలా బాగా, మంచి సందేశం అనమాట ఇది ప్రతి ఒక్క యువతకి. సో ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే నిజంగానే జెండర్ డిస్క్రిమినేషన్ కొంచెం ఉంది, అంటే ఫీమేల్కి ఇంకా కొంచెం అంటే ఎదుగుతున్నారు, చాలా రంగాల్లో చాలా ఎదుగుతున్నారు, కానీ కొన్ని రంగాల్లో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అంటే మీరేమంటారు, ఇండియాలో ఉన్న విమెన్ ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అంటారు? అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ సమాజంలో కొన్ని అదే స్ట్రక్చర్స్ ఉన్నాయి, అదే కొంతమంది ఆడవాళ్ళని ముందుకి ఇవ్వట్లేదు. అట్లా అయితే కనీసం ఆడవాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు అదే ఫాదర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళైనా కొంచెం అదే ముందు నుంచి ప్లాన్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు. అంటే ముందు నుంచి ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏదో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద, లేదా FDs పెట్టచ్చు. అలా అదే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆడపిల్లకి అవసరం ఉన్నప్పుడు అది ఒక సెక్యూరిటీ ఉంటుందని పెట్టుకోవచ్చు. సో అది ఒకటి. మళ్ళా ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఇప్పుడు జీవితంలో అదే ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ రావచ్చు, అదే మనం సొంతంగా బతకాలని. సో అప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఉండాలి, కొంచెం అయినా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్కి మనం ప్రిపేర్డ్గా ఉండాలి, రెడీగా ఉండాలి అంటారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మన ఇండియాలోనే లవ్ ఫెయిల్యూర్లు అండ్ సూసైడ్లు, స్ట్రెస్ ఎక్కువ భరించలేక అమ్మాయిలు చాలామంది మరణిస్తున్నారు. సో ఏంటి మీరేం ఫీల్ అవుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అలాంటివి నాకు అసలు చాలా చాలా బాధ వేస్తుంది. నేను ఇందాక అదే ఆ మనిషి విలువ గురించి మాట్లాడాను. సో అలాంటి పరిస్థితిలో కూడా అదే ఈ సూసైడ్ చేసుకునే బదులు ఆ ఒక్క మాట గుర్తుకి వస్తే, అదే నా విలువ చాలా ఉంది, ఆ మాట గుర్తుకి వస్తే అప్పుడు దాంట్లో నుంచి మళ్ళా మనం బయటికి పడచ్చు. అంతేగాని తన వాల్యుబుల్ లైఫ్ని మాత్రం వాళ్ళు సాక్రిఫైస్ చేయొద్దు. ప్రతి ఏ సిచ్యువేషన్లో నుంచి అయినా ఒక బయటికి ఒక దారి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సొల్యూషన్ ఉంటుంది అని ముందు కొంచెం ఆలోచించుకుంటే ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరగవంట.
సో రైతా గారు, యాజ్ అ ఉమెన్, ఇప్పుడు మనం కొంతమంది వర్కింగ్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు. కానీ ఒక ఉమెన్కి, వర్కింగ్ ఉమెన్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటే ఇంట్లో అయినా బయటైనా, అండ్ హౌస్ వైఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అంటారు? అదే నేను బయట వాళ్ళ గురించి చెప్పడం కష్టమవుతుంది. నేను అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఇస్తాను. కానీ అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అదే హౌస్ వైఫ్స్ని కొంచెం తక్కువ చూస్తారు, తక్కువ చేస్తారు. వర్కింగ్ విమెన్ కొంచెం ఏదో రెస్పెక్ట్గా చూడొచ్చు, కానీ వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తారు. సో రైతా గారు, ఇప్పుడు చూసుకుంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ హౌస్ వైఫ్ ఉంటారు. సో సమాజంలో చూసుకుంటే వర్కింగ్ ఉమెన్కు ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ కొంతమంది అయితే హౌస్ వైఫ్కు కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దీనిపైన మీరేమంటారు? అంటే హౌస్ వైఫ్స్ యాక్చువల్లీ ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటారు, పిల్లలని చూసుకుంటారు. దాంట్లో అసలు అయితే పని చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా డబుల్ ఉంటుంది. ఆ పని ఇంకా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ అనుకుంటే, వర్కింగ్ మనం దేనికోసం చేస్తాం? డబ్బుల కోసం చేస్తాం. ఇంకేదో వేరే మోటివేషన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్గా మనకి డబ్బులు రావాలి, మనం బతకాలి, ఇంకొంచెం మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేదా మంచి బట్టలు కొనుక్కోవాలి, లేదా మంచి కార్ కొనుక్కోవాలి. అందువల్ల చేసుకుంటాం. కానీ ఇప్పుడు హౌస్ వైఫ్ చేసుకునే పని ఏమిటంటే అందరినీ పోషించడం, పిల్లలని, భర్తని, పెద్దవాళ్ళని అందరినీ పోషించడం, మళ్ళా పిల్లలని చూసుకోవడం. అది కూడా ఒక చాలా ముఖ్యమైన పని. మన ఆఫీస్ పని కంటే అదే ముఖ్యంగా ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది చాలా ముఖ్యమైన పని. అండ్ వీళ్ళు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఆ వర్కే కాకుండా ఇంట్లో పని కూడా చేస్తుంటారు. వాళ్ళు అది కూడా చేసుకుంటారు. అసలు అయితే ఇక్కడ ఆడవాళ్ళని నేను చాలా మెచ్చుకుంటాను. మా ఫిన్లాండ్లో నేను అన్నట్టుగా అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో ఒక క్యాంటీన్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఫుడ్ రెడీగా దొరుకుతుంది. మళ్ళీ స్కూల్లో కూడా అందరూ పిల్లలకు స్కూల్ మీల్ ఉంటుంది. సో ఎవరు ఇలా క్యారియర్లు ప్యాక్ చేయరు. ఇంట్లో అసలు వంట చాలా తక్కువ చేస్తారు. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు ఈ వంటలు అంతా అదే వెరైటీస్ కూడా చాలా చేస్తారు. 3 పూటలు, ఒక్కొక్క పూటకి 4 అట్లా. అది దాంట్లో ఒకటి ప్లానింగ్, ఇంకొకటి సామాన్ కొనుక్కోవడం, మళ్ళీ ఈ కూరలు కట్ చేసుకోవడం, మళ్ళీ అన్ని వర్క్స్ ఉంటాయి, పప్పులు ఉడకపెట్టడం, ఏదైనా ఉంటుంది. దాంట్లో టైం చాలా పడుతుంది, చాలా కష్టపడతారు. 5ంటికి లేచి అందరి కోసం ఈ వంటలు చేసి, టిఫిన్ క్యారియర్లు ప్యాక్ చేసి అందరినీ చూసుకుంటారు. ఆఫీస్కి పంపిస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, చెక్క పెట్టుకొని. దాని తర్వాత స్వయానికి చూసుకుంటే టైమే దొరకదు. ఫిన్లాండ్ ఆడవాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళకంటే చాలా లేజీగా అనిపిస్తారు నాకు. ఓకే, సో ఇక్కడతో పోల్చుకుంటే వాళ్ళకి చాలా పని తక్కువ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.